హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఏఎన్ గార్డెన్. ఇక్కడ మీకు తోటకూర కనిపిస్తుంది కదా. ఈ తోటకూర చాలా పెద్ద గ్రో బ్యాగ్లో అయితే మనం ఆకుకూరలు అయితే పెంచడం జరిగిందండి. ఈ గ్రో బ్యాగ్ని మనం నింపడానికి ఎక్కువ మట్టి కాకుండా లేయర్ బై లేయర్ పద్ధతిలో ఎలా నింపుతామో చూడండి. నేను ఈ కంటైనర్కి ఏ విధంగా ఏ ప్రాసెస్లో అయితే కంటైనర్ని నింపడం జరిగిందో సేమ్ అదే ప్రాసెస్లో గ్రో బ్యాగ్ని అయితే నింపడం జరిగిందనమాట. ఇక్కడ కంటైనర్కి హోల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి. ఒక 5 నుంచి 6 హోల్స్ అయితే సరిపోతాయి. ఆ హోల్స్ కనిపించకుండా రాళ్ళు కానీ కొబ్బరి చిప్పలు కానీ అడ్డైతే పెట్టుకోవాలి. మనం తీసుకున్న గ్రో బ్యాగ్కి వాళ్ళు హోల్స్ అనేవి పెట్టి ఇస్తారు కాబట్టి వాటికి హోల్స్ అనేవి పెట్టనవసరం లేదు. 1 లేయర్గా ఫస్ట్ అయితే మట్టి అయితే వేసేసుకోవాలి. 1 లేయర్గా మట్టి వేసుకున్న తర్వాత కార్డ్బోర్డ్ పేపర్స్ కానీ వెండిటాకులు కానీ మనమైతే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎండిటాకులు లేదా కార్డ్బోర్డ్ పేపర్స్ లేదా మనకి గార్డెన్లో వస్తాయి కదండి, ఆ చెత్త అయితే ఫస్ట్ 1 లేయర్గా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మళ్ళీ 1 లేయర్గా మట్టిని అయితే ఫిల్ చేయాలి. ఇలాగా మట్టిని ఫిల్ చేసిన తర్వాత 1 లేయర్గా వేయాలండి. వేసిన తర్వాత కిచెన్లో వచ్చిన వేస్టేజ్ వస్తుంది కదండి, ఉల్లిపాయ తొక్కలు, తర్వాత బంగాళదుంపల తొక్కలు గట్టా వస్తాయి కదా, అవన్నీ ఒక వారం రోజులు పక్కన పెట్టుకుంటే ఒక ప్లేట్ అంతా వస్తాయి. అవన్నీ కూడా మనము ఇలాగా కంటైనర్లో వేసేసుకుంటే కొంచెం దట్టంగా వేయండి. వేసేసిన తర్వాత చేతితో కొంచెం అదిమేసిన తర్వాత దానిపైన మట్టితో అయితే వేసేసి కవర్ చేసేయండి. అంతే, దీంట్లో ఏమీ వేయనవసరం లేదు. మట్టి వేసేసిన తర్వాత వాటర్ అండి, నార్మల్ వాటర్ అండి, బెల్లం వాటర్ గట్ట కాదు, నార్మల్ వాటర్ని పైన చిలకరించేసి మనము ఆకుకూరలు ఉంటాయి కదా, పాలకూర కానీ చుక్కకూర కానీ లేదు అంటే తోటకూర, ఈ మూడిట్లో ఏవైనా మీరు వేసేసుకోవచ్చు. మనము విత్తనాలు వేసేసిన తర్వాత నుంచి కూడా ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వవసరం లేదండి. 20 రోజుల కల్లా మనకి ఆకుకూర అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ కంటైనర్ని నేను ఏ విధంగా అయితే నింపుకున్నానో ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు చూస్తున్న గ్రో బ్యాగ్ని సేమ్ నేను అదే విధంగా ఫిల్ చేశానమాట. ఇలాగ మనం ఫిల్ చేసుకుంటే మేడ బరువు ఉండదు, ఎక్కువ మట్టి కూడా అవసరం లేదనమాట. చూడండి, ఇంత పెద్ద సైజు గ్రో బ్యాగ్ కదా, ఇంత సైజు గ్రో బ్యాగ్ని సేమ్ నేను అదే విధంగా ఎండుటాకులు, తర్వాత బీరకాయ వస్తాయి కదండి పాదులు, వాటితోటి నేనైతే ఫిల్ చేయడం అయితే జరిగింది. మనము జూన్ 1ని తోటకూర విత్తనాలు వేసినట్లయితే జూన్ 5కి చిన్న మొలకలు అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న మొలకలు పసుపు మొలకలండి. పసుపుకి చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయన్నమాట. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మొలకలు వచ్చాయండి, వచ్చినా కానీ ఉడతలు అయితే కొంచెం ఏవైతే పైకి మొలకలు అనేవి వస్తున్నాయో ఆ మొలకలు మొత్తం తినేస్తున్నాయి. మళ్ళీ పాపం మొలకలు వస్తున్నాయి, మళ్ళీ తినేస్తున్నాయి. ఇదే వీడియోలో చూపిస్తాను చూడండి, చాలా బాధ అనిపించింది అనమాట. చాలా పెద్ద మొలకలు అయితే వచ్చాయి, మొత్తం అన్నీ కూడా సేమ్ అదే విధంగా తినేసాయి అనమాట. ఇక్కడ మీకు బ్లాక్ కంటైనర్ ఒకటి కనిపిస్తుంది కదా, సేమ్ అదే విధంగా ఫిల్ చేసుకున్నాను. దీంట్లో అయితే తోటకూర విత్తనాలు వేసుకుంటున్నాం అనమాట. ఇలా గనక వేసుకుంటే అది మనము హార్వెస్ట్ చేసుకునే లోపు ఈ తోటకూర అనేది మళ్ళీ హార్వెస్ట్కి వస్తుందనమాట. ఇక్కడ తోటకూర విత్తనాలు అయితే వేసాం కదా, వేసిన 5 డేస్ కల్లా మంచిగా మొలకలు వచ్చేస్తాయండి. దీనిపైన మనం 1 లేయర్గా మట్టితో అయితే ఫిల్ చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం పల్చగా జల్లేసుకుంటే చాలండి. దీనిపైన వాటర్ ఏమీ వేయవసరం లేదు. కొంచెం తడితడిగా ఉంటే వాటర్ వేయవసరం లేదు. లేదు పొడిగా ఉంది అనేసి అంటే ఖచ్చితంగా వాటర్ వేసుకోవాలి. మనకి జూన్ 5కి చిన్న మొలకలు అయితే వచ్చాయి కదా, జూన్ 13 అనమాట. ఇలా రావడానికి మనకి జూన్ 13. ఇటు సైడ్ మీకు కర్ర పుల్లలు కనిపిస్తున్నాయి చూడండి, అటువంటి కర్ర పుల్లలతో పైన 1 లేయర్గా మట్టి వేసి మనం తోటకూర విత్తనాలు అయితే వేసామన్నమాట. ఎంత చక్కగా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. ఎక్కడ కూడా మనకి చిన్న పురుగు అనేది రాలేదు. ఇక్కడ మీకు బ్లాక్ కంటైనర్ కనిపిస్తుంది కదా, సేమ్ దాన్ని కూడా నేను అలాగే ఫిల్ చేశాను అనమాట. చూడండి, పైన 1 లేయర్గా మట్టి అయితే వేసాను. ఇక్కడ మనకి జూన్ 17కి మొక్క అనేది ఇలా వచ్చిందండి. అప్పటి వరకు ఎటువంటి వర్షాలు పడలేదనమాట. చాలా చక్కగా పెరుగుతున్నా అనే టైంకి మనకి మధ్యలో 2 వర్షాలు పడిపోయేవి. 2 వర్షాలకి కూడా మనకి చిన్న పురుగు అనేది స్టార్ట్ అయ్యిందనమాట. ఇది జూన్ 20 అండి. జూన్ 20కి మనకి హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాము. మనకి వీడియో అనేది అప్లోడ్ చేయడం కుదరలేదు, అందువల్ల ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ రోజుకి 3 రోజులు అయితే అయిపోయిందండి ఈ వీడియో తీసి. ఇప్పుడు మనం ఈ తోటకూర ఏదైతే ఉందో ఆ తోటకూరని
హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి. మీకు దగ్గరికి వెళ్ళి నేను చూపించాను కదా! ఈ చివరన ఉన్న 3 మొక్కలు మాత్రము కొంచెం పురుగైతే పట్టింది. ఎప్పుడైతే చిన్న పురుగు అనేది పడుతుందో అప్పుడు మనకి నీమ్ కేక్ పౌడర్ ఉంటుంది కదా! 1 లీటర్‌కి ఒక స్పూన్ అంత నీమ్ కేక్ పౌడరు ఒక 24 అవర్స్ పక్కన గనక పెట్టేసి మొక్కల పైన మనము చిలకరించుకున్నట్లయితే అది పురుగు నుంచి మన మొక్కల్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతామండి. ఆకుకూరలకు మాత్రము ఎక్కువగా ఏం ఫెర్టిలైజర్ ఇవ్వవసరం లేదు. నైట్రోజన్ ఉండే ఫెర్టిలైజర్ ఒక్కటి ఇస్తే సరిపోతుందనమాట. ఎందుకు అంటే ఆకుకూరలకి ఆకులు మాత్రమే మనకు కావాలి కాబట్టి పశువుల ఎరువులో నైట్రోజన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల పశువుల ఎరువు మనము ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదా తోటకూరని హార్వెస్ట్ చేసుకున్న తరువాత చిన్న చిన్న మొక్కలు గనుక ఉన్నట్లయితే అట్లా వదిలేసి ఆ మొక్కలు కూడా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత దానిపైన దట్టంగా కొంచెం మీరు పశువుల ఎరువు కనుక ఇచ్చేసుకున్నట్లయితే మళ్ళీ మనము ఆకుకూరని హార్వెస్ట్ చేసుకున్నంత వరకు కూడా ఏం ఫెర్టిలైజర్ అవసరం లేదు. ఒకవేళ మనకి వర్షాల కారణంగా పురుగు గట్ట పట్టినట్లయితే అంటే 20 డేస్ కల్లా మనకి ఆకుకూర అనేది హార్వెస్ట్కి వచ్చేస్తుంది కాబట్టి 10 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ కానీ లేదా వేపాకులతో తయారు చేసిన కషాయం కానీ లేదు అనేసి అంటే నీమ్ కేక్ పౌడరు ఈ మూడిట్లో ఏదైనా పర్వాలేదు అండి. మొక్కలపై వేయడం మొక్కల మొదట్లో కనుక వేసాము అనేసి అంటే పురుగు గట్ట రాకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మనకి ఈ 3 వర్షాలు పడ్డాయని చెప్పాను కదా! ఈ 3 వర్షాలు పడిన తరువాత మనం వెంటనే నేనేం చేశాను అంటే గమనిస్తూ ఉండేదన్నమాట. టెర్రస్ పైనకి వెళ్ళినప్పుడల్లా మొక్కల్ని గమనిస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైతే మనకి పురుగు మనకి కంటికి కనిపిస్తుందో వెంటనే తీసేయాలన్నమాట. లేదు అనేసి అంటే పక్క ఏదైతే మనకి పురుగు పట్టిన మొక్క ఉంటుందో ఆ పక్క మొక్కకి అటాక్ అవుతుంది. అందువల్ల మనము ఆ పురుగు పట్టిన పైన ఏదైతే చిగురు ఉంటుందో ఆ చిగురునైనా తీసేయాలి. లేదు అనేసి అంటే ఆ పురుగునైనా మనం చంపేయాలన్నమాట. చంపేసి నీమ్ కేక్ పౌడరు లేదా వేపాకులతో తయారు చేసిన కషాయం మొక్కలు మొదట్లో వేయడము, మొక్కలపై కనుక స్ప్రే చేసాము అనేసి అంటే ఏదైతే పక్క మొక్కలు ఉంటాయో ఆ పక్క మొక్కలకి అటాక్ అవ్వదనమాట. ఈ విధంగా ఆర్గానిక్గా మనము ఆకుకూరలను చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఎంత ఈజీగా అంటే చాలా ఈజీగా అనేసి అయితే నేనైతే చెప్పగలనమాట. కాకపోతే కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. ఎందుకు అనేసి అంటే ఎండాకాలంలో అసలు విత్తనాలు అనేవి మొలకలే రావటం లేదు. వర్షాకాలంలో మొలకలు వచ్చి రిజల్ట్ బాగుంటుంది అనే టైంలో మాత్రము ఈ వర్షాల కారణంగా కొంచెం పురుగు అయితే పడుతుంది. ఆ పురుగు పట్టకుండా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు మనకి చలికాలం వచ్చినంత వరకు కూడా చాలా కేర్ అయితే తీసుకోవాలి. ఆకుకూరలకు అవనివ్వండి ఏ కూరగాయలకైనా సరే కొంచెం కేర్ అయితే మాత్రం తీసుకోవాలన్నమాట. తీసుకుంటే చాలా చక్కగా మనము ఆకుకూరలు అనేవి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏవైతే తోటకూర కొంచెం పెద్ద సైజులో ఉన్న మొక్కలన్నీ కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. చిన్న సైజు ఉన్న మొక్కలు అయితే వదిలేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక 10 డేస్ కల్లా మనకి మళ్ళీ హార్వెస్ట్కి సిద్ధం అయిపోతాయి. అందువల్ల వాటిని వదిలేసుకొని ఏవైతే పొడవుగా ఉన్నాయో ఆ ఆకుల్ని మనం ఆ తోటకూర మొక్కలను మనం బయటికి తీసేసాము అనేసి అంటే ఏవైతే చిన్న మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలకి కొంచెం గాలి వెలుతురు బాగా వెళ్తుంది. అవి కూడా ఒక 10 డేస్లో హార్వెస్ట్కి సిద్ధమైపోతాయి అన్నమాట. మీకు దగ్గరికి తీసుకొచ్చి నేను చూపిస్తాను చూడండి. మొత్తం నేను తీసిన ఏదైతే తోటకూర ఉందో అన్ని మొక్కలు కూడా చాలా బాగున్నాయి. ఒక 2-3 మొక్కలు మాత్రమే కొంచెం డ్యామేజ్ అయ్యాయి. అవి కూడా పురుగు పట్టడం వల్ల మాత్రమే డ్యామేజ్ అయ్యాయి. మనము ఆకుకూర హార్వెస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ ఇచ్చేసుకున్న తర్వాత 10 డేస్ వరకు ఏమీ ఇవ్వవసరం లేదు. చూడండి ఎంత చక్కగా ఉందో కదా ఆకుకూర. చాలా బాగుందనమాట. ఆకుకూర చాలా బాగుంది చూడండి. ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కన్నాలతో కనిపించిన ఏవైతే ఆకుకూర ఉన్నాయో వాటికి మాత్రమే మనకి చిన్న పురుగు అనేది వచ్చిందనమాట. ఈ మిగతా మొక్కలకి ఏమీ రాలేదు చూడండి. ఇక్కడ మనము బ్లాక్ కంటైనర్లకి ఎందుకు ఇలా మూత పెట్టారు అనేసి ఒక డౌట్ రావచ్చు. ఎందుకు అనేసి అంటే నేనైతే పాలకూర విత్తనాలు అనేవి వేసానండి. మొత్తం విత్తనాలు వేసిన వెంటనే మార్నింగ్ వేసామనుకోండి ఈవినింగ్ కల్లా తినేస్తున్నాయి అనమాట ఉడతలు. చెప్పాను కదండి ఇది పసుపు, ఇది రెండోసారి తినేయడం అనమాట.
అవి చిగుర్లు రావడం, అదే పైన మొలక రావడం, అవి కొరికేయడం చాలా బాధ అనిపిస్తుందనమాట. ఈ ఉడతలకి ఏం చేయాలో కూడా అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆకుకూర ఏదైతే ఉందో ఈ ఆకుకూరన కిందన చిగుర్లయితే తుంచేసుకుంటున్నాము. తుంచేసుకున్న తర్వాత చక్కగా వెళ్ళి కూర వండేసుకోవడమేనండి. చాలా ఆరోగ్యకరమైన ఆకుకూరలను మన గార్డెన్‌లోనే చాలా ఈజీగా పెంచేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఏదైతే కిందన వేర్లు ఉన్నాయి కదా! మొత్తం అవైతే తీసేస్తున్నాము. తీసిన తర్వాత మీకు నేను చూపిస్తాను చూడండి. ఎక్కడ కూడా ఒక్క ఆకు కూడా డ్యామేజ్ అవ్వలేదు. తర్వాత ఏంటి అనేసంటే ఇక్కడ మనం కట్ చేస్తున్నాం కదా! అంటే ఏదైతే కాండం ఉందో ఆ కాండం అనేది ముదరలేదనమాట. ఎంత అంటే మొక్క పొడవుగా అయ్యిందే తప్ప మనకి కాండం అనేది ముదరలేదు. 20 రోజులకి మంచిగా ఆకుకూరలను పెంచేసుకోవచ్చు అనమాట. ఈ మొక్కకు మీరు గమనిస్తున్నారా చూడండి. ఇక్కడ ఆకుకి చిత్ర పట్టేసిందే ఏదో అంటారు కదండి. అంటే పైన ఆకులు చిన్న చిన్న కన్నాల్లా వచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే పైన ఆకు చిన్న చిన్న కన్నాల్లా ఎప్పుడైతే వచ్చేసిందో ఖచ్చితంగా ఆ ఆకు లేదా ఆ మొక్క దగ్గర పురుగు ఉంది అనేదైతే మనం గమనించాలి. అవి గమనించుకుంటూ మనం కొంచెం కేర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి. లేదు అనేసంటే మన మొక్కల్ని మనం రక్షించుకోలేము. కొంచెం కేర్ తీసుకుంటే మాత్రం ఆకుకూరలను చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. వీటికి ఎక్కువగా ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వవసరం లేదు. లేయర్ బై లేయర్ పద్ధతిలో మనము వేసేసుకొని పైన విత్తనాలు జల్లేసుకుంటే మధ్యలో ఈ పురుగుకి మాత్రమే వాటర్ అదేనండి నీమ్ ఆయిలు, వేపాకులతో చేసిన కషాయము, తరువాత మనకి నీమ్ కేక్ పౌడరు ఇది స్ప్రే చేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకేమీ అవసరం లేదు. ఇప్పుడు మనం ఆకుకూరను మాత్రం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కంపోస్ట్ ఇవ్వాలి. ఎందుకు అనేసి అంటే దాంట్లో ఉన్న కొన్ని పోషకాలు మనం ఆకుకూర తీసేసుకుంది కాబట్టి మళ్ళీ ఇంకో కూర మనం వేయాలి అనేసి అంటే ఖచ్చితంగా మనకి మట్టికి పోషకాలు అందించాలి కాబట్టి మనం కొంచెం పశువుల ఎరువు ఇచ్చుకొని మళ్ళీ విత్తనాలు కనుక జల్లుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కూర చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. చూసారా ఎంత బాగుందో కూర. ఇటు సైడ్ ఉన్న ఆకులకు మాత్రం పైన చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి కదా, అది మాత్రం చిన్న పురుగు పట్టింది అంతే. దానికంట మరి ఇంకేం డ్యామేజ్ లేదు. ఇక్కడ మనము బెండ విత్తనాలు అయితే వేసాము. ఇవి బీరకాయ విత్తనాలండి. చూడండి ఇవి బీరకాయ విత్తనాలు. ఇటు సైడ్ కూడా బెండకాయ విత్తనాలు వేసాము. ఇది గ్రీన్ బెండ, అది రెడ్ బెండ అనమాట. రెడ్ బెండ ఈరోజే నాటడం అయితే జరిగింది. ఇవి చాలా రోజులు అయిపోయిందండి. ఒక 10 days బ్యాక్ అనుకుంటాను గ్రీన్ బెండ వేసాను. ఎందుకు ఇవి అంటే ఒక్కొక్క విత్తనము జర్మినేషన్ అవ్వడానికి ఒక్కొక్క టైం పడుతుందనమాట. ఇక్కడ బీరకాయ విత్తనాలు ఇందులో 3 వేసాను. ఇదైతే మాత్రం పొనగంటి కూర అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో కదా. ఈ కంటైనర్లో కొంచెం ఖాళీగా ఉంచాము. ఈ మంత్ అయిపోయిన తర్వాత కొన్ని విత్తనాలు అయితే నాటుకోవాలనేసి రెడీ చేసి అలా పెట్టేసుకున్నాము. వెనకాతలో చిక్కుడు పిక్కలు అయితే పెట్టేసామండి. అన్నీ జర్మినేషన్ అవ్వ కదా అనేసి అయితే పెట్టాము. అన్నీ పుట్టేసినట్టున్నాయి. కొన్ని అయితే తీసి వేరే కంటైనర్లో అయితే మరి మార్చుకోవాలి. ఇది ఇవాల్టి వీడియో అండి. ఈ విధంగా కనుక మనం వేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అయితే తీసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.